హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ రివ్యూ గురించి. బ్రహ్మముడి సీరియల్లో రోజు ఏం జరిగిందంటే, కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, మనం విడాకులు తీసుకుంటా ఉంది అనామిక గారు పోయేసి కేసు పెట్టారు కదా, దానికోసం అనేసి కళ్యాణ్ అరెస్ట్ చేశారు. కళ్యాణ్ అరెస్ట్ చేస్తే సరే అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సరే అనేసి ఆ పార్ట్ అయిపోయిన తర్వాత మన అప్పు వాళ్ళ ఇల్లు చూపిస్తారు. అప్పు వాళ్ళ ఇల్లులో ఒక చిన్నపిల్లాడు ఉంటాడు కదా, ఆ పిల్లాడు వచ్చి అప్పు అక్క ఈ విధంగా కళ్యాణ్ అన్న అరెస్ట్ చేశారు, ఈ విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టారంట, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారంట. ఈ విధంగా అనామిక గారు కేసు పెట్టారు కదా అంటే, మన అప్పు నిజంగా అప్పు మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, స్టాండ్ మాత్రం భలే తీసుకుంటుంది అసలు. వాళ్ళ అమ్మ కానీ ఆపుకున్నా ఉంటే, మన కనకం గారు ఆపుకున్నా ఉంటే ఖచ్చితంగా పోయి ఆడ గలాట్ చేసిండే, పక్క గలాట్ చేసిండే. అది అప్పుడు సీరియల్ రసవత్రంగా ఉండేది. కానీ డైరెక్టర్ గారు ఎందుకు ఆపేశారు, వాళ్ళ అమ్మ దగ్గర ఒట్టేపించుకొని ఆపేశారు. అసలు కళ్యాణ్, నేను ఎక్కడున్నా తెలియకపోయినా కానీ కళ్యాణ్ నా కోసం అంత పాటు పడినాడు, నేను ఖచ్చితంగా కళ్యాణ్ ఎలాగైనా నడిపించాలనేసి అప్పు తాపత్రపడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కళావతి గారు, మీరు ఎంత జరిగినా కానీ మారరు అసలు. అసలు మన అనామిక ఏమేమి మాట్లాడుతుంది, మీ దుగ్గిరాల వంశంని ఎలా మాట్లాడుతుంది, అసలు మీరు కొంచెం మారండి. మీ మాట కానీ విన్న రాజు గారు, మీకు ఒక సజెషన్, నా సజెషన్ ఏమంటే, కళావతి మాటలు మాత్రం ఎవరు వినద్దండి అసలు. కళావతి మాటలు విన్నారంటే అసలు వాళ్ళ చెల్లి అంత అవమానం జరిగిందనేసి ఇప్పుడు మళ్ళీ అనామికని తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి అనేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏం మాట్లాడుతూ ఉంటారు కళావతి గారు, మీరు అసలు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు? అసలు అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, మీ ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడుతుంది, అసలు ఆ అమ్మాయినే మీ ఇంటికి తెచ్చుకోవద్దంట. అసలు రుద్రాణి గారు చూడండి, రెండు పక్కల ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు? ఇట్టా అనామిక ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు మెలగలేరు అనేసి అంటుంది. విడాకులు తీసుకొని పోయిందంటే మనకి చెడ్డ పేరు, ఇంటికి చెడ్డ పేరు వస్తుంది అనేసి ఆ రుద్రాణి గారు చూడండి. రుద్రాణి గారు వేసిన ప్లాన్లు అన్నీ వర్కౌట్ అయిపోతా ఉన్నాయి. మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటారు? కళావతి గారు, మీరు కొంచెం మారితే బాగుంటుంది. అందరినీ మంచి వాళ్ళు అనుకోవద్దండి. అసలు మన అపర్ణ గారు కూడా ఎంత బాగా చెప్పారంటే కళావతి గారి గురించి. వాళ్ళ గురించి నా కోడలతో పోల్స్తావా అనేసి రాజుని ఎదురుతూ ఉంది. అంతలా మీ అత్తగారిని మార్చుకున్నారు, అందరిని మార్చుకున్నారు. మీరు వదిలేయండి అనామిక గురించి, ఎందుకు మీరు అంత ఆలోచిస్తూ ఉంటారు? మీ చెల్లికి ఎంత ప్రాబ్లం జరుగుతాను చూడండి, మీరు వదిలేయండి. అసలు నేను చెప్తాను కదా, మీరు వదిలేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ కావాలంటే మన ఛానల్, చాలామంది బ్రహ్మముడికి కూడా స్టార్ట్ చేశారు ఫేక్ న్యూస్లు చెప్పడం. నేను మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ కూడా యూట్యూబ్ స్టోరీ అనేసి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో చూసినానికి.